హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత బిజినెస్. ఈరోజు నేను వచ్చేసి యాజ్ ఏ లేడీగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి నేను ఎంత స్ట్రగుల్ అయ్యాను, ఎంత బాధపడ్డాను, ఎంత కష్టపడ్డాను అనేది మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అండి. ఈ బిజినెస్ అనేది నేను టైంపాస్ కోసం కాదండి, జెన్యూన్గా ముందుకు వెళ్ళాలి, కొంతమంది లేడీస్కి సపోర్ట్ ఇవ్వాలి అనేది నా లక్ష్యం. నాకు ఇప్పుడు కదండి, నాకు చాలా అంటే ఒక స్కూల్ ఏజ్ నుంచే నాకు ఖచ్చితంగా నేను ఒక లేడీస్కి సపోర్ట్ అయితే ఉండాలి అనేది నా ఎయిమ్గా పెట్టుకున్నాను. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నేను చాలా స్ట్రగుల్స్ అయితే పడ్డానండి. ఈ కష్టం అనేది మనకు కష్టపడటం అనేది ఇంత ఈజీ కాదు. మన కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే మనకు ఆ వాల్యూ అనేది ఫ్యూచర్లో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది నేనని కాదండి, ఎవరైనా సరే నాలాగా లేడీస్ ఎవరైనా సరే సొంతంగా ఈ బిజినెస్ అనే కాదు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకున్నా మనకు ఫస్ట్ ఎదురయ్యేది అనుమానాలు, లాభం వస్తుందా రాదా, ఇవన్నీ పక్కన పెట్టండి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్రిటిసిజం అనండి. ఈ క్రిటిసిజం అనేది మనల్ని పక్కన వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా సరే మనల్ని ఫస్ట్ మనం ఏమైనా చేస్తున్నప్పుడు చాలే చేశారులే, మేము చాలా చూసాము, ఇవన్నీ చాలా ఉంటాయి అని అంటారు. సో అవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ మీకు అవన్నీ అనవసరం. మీరు వెళ్ళే దారిలో చాలా ముళ్ళ కంపలు అవన్నీ ఉంటాయండి, వాటిని అన్నీ తీసే కదా మనం ముందుకెళ్ళేది. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నేను ఒక దగ్గర చిన్న స్టోరీ చదివానండి. ఆ స్టోరీని మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈ స్టోరీ అనేది నాకు కనెక్టెడ్గా అనిపించింది, అందుకే మీతో కూడా షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. సో ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందేమో చూడండి. ఈ స్టోరీ అనేది ఒక పాము ఉంటుందండి. పాము ఏం చేస్తుంది, ఒక నునుపు ప్లేస్లో అంటే ప్లెయిన్గా ఉన్న ప్లేస్లో అది ఈజీగా మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు దానికి సడన్గా తగిలినప్పుడు అది ఏం చేస్తుంది, వెనక్కి తిరిగి ఏం చేస్తుంది, దాని కూరలతోటి దాన్ని కాటు వేయడం అనేది జరుగుతుంది. సో కాటు వేయగానే అక్కడ ఉన్న వస్తువు ఏంటనే దానికి తెలీదు. కాటు వేయడం ఒకటే దానికి ఇంపార్టెంట్. అక్కడ గాయమైంది, సో కాటు వేయాలి అనేసి కాటు వేస్తుంది. అది కాటు వేయగానే మళ్ళీ దానికి దెబ్బ తగులుతుంది. సో నాకు మళ్ళీ దెబ్బ తగిలింది అని ఏం చేస్తుంది, మళ్ళీ కాటు వేయడం చేస్తుంది. మళ్ళీ దెబ్బ తగులుతుంది, మళ్ళీ కాటు వేస్తుంది, మళ్ళీ ఇలా కాటు వేస్తూనే ఉంది. అంటే గాయం ఫస్ట్ అయిన దగ్గర అది కాటు వేస్తూనే కూర్చుంది. సో అక్కడ కాటు వేయడం అనేది ఓకే, దాని నైజాం అది. అక్కడ గాయమైంది, దానికి కాటు వేయడం అనేది దాని నైజాం, అదేం చేయలేదు. సో ఇక్కడ మనల్ని కూడా అంతే అండి. మనం ఏదన్నా బిజినెస్ కానీ ఏదైనా సరే, బిజినెస్ అనే కదా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు పాములాగానే దానికి గాయమైనప్పుడు ఓకే అని ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళిపోతే అది దాని గోల్ ప్లేస్ని ఖచ్చితంగా రీచ్ అయ్యేది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కూడా అంతే. మనకి ఏదన్నా క్రిటిసిజం లాంటిది అనిపించినప్పుడు, మనల్ని ఏమైనా చిన్న చూపు చూసినప్పుడు ఖచ్చితంగా ఇగ్నోర్ చేసి ముందుకెళ్ళాలండి. ఇదే నేను ఇచ్చే మెసేజ్. సో ఇది కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.